పేరేనా? నా పేరు వెంకటేష్. వెంకటేష్. ఏం చేస్తుంటారు? నేను క్యాబ్ డ్రైవర్. ఎన్నాళ్ళ నుంచి అన్న? జస్ట్ ఒక 6 months. ఓకే. మంచిగా ఉందని వచ్చినాము. ఓకే. ఈ ఫీల్డ్ బాగుందని వచ్చారు. ఇప్పుడు కొత్తగా మరి ఈ ఉచిత బస్సు అనేది పెట్టారు కదా లేడీస్ కి, దాని వల్ల ఏదైనా మీకు ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బంది. ఎలా అన్న? బుకింగ్ లేవు. బుకింగ్స్ అసలు లేవా? ఇంత ముందు సుమారుగా ఎంత మీకు ఆదాయం వచ్చేది డైలీ వైజ్? డైలీ అన్ని పోగా ఒక 1500-2000 వస్తుంది. అన్ని పోగా మీకు 1500-2000 వచ్చేవి. ఇప్పుడు ఏం లేదు, 500 వస్తే ఎక్కువ. 500 నుంచి ఒక 700 అలా అంతే. పెద్ద ఎక్కువ రావట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ పథకం అసలు పెట్టడం మీకు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే గవర్నమెంట్ కి ఖర్చు అని అనిపిస్తుందా మీకు? అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఈ పథకం వల్ల మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే ఈ పథకం వల్ల పెట్టిండు కానీ మంచిదే. ఓకే. కానీ వేరే వాళ్ళు కూడా చూసేది ఉండే ఇప్పుడు, ఎందుకంటే ఒకటే మొత్తం ఫ్రీ అన్న వరకు అందరు అక్కడనే వెళ్ళిపోతారు. ఓకే. అంటే వాళ్ళకి మంచి అని చెప్పి మీకు నష్టం అంత ఆటో క్యాబ్ అందరిది మొత్తం సగం బిజినెస్. ఈ ఫ్యామిలీ కూడా దెబ్బతింటది కదా, అక్కడ ఆ ఫ్యామిలీ బాగుపడితే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటది మొత్తం. ఇప్పుడు ఈ పథకం అనేది పెట్టడం వల్ల గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం ఉంది కదా, ఆర్టీసీకి వచ్చే ఆదాయం, అది సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు దాని వల్ల కూడా అప్పుల భారం అనేది కొంచెం మళ్ళీ గవర్నమెంట్ కి ఖర్చు ఎక్కువ అవడం, గవర్నమెంట్ పెట్టాల్సిన పెట్టుబడులు కూడా పెరుగుతాయి కదా, పెరుగుతాయి. దానివల్ల ప్రజల మీద కూడా పడుతుంది. ఇప్పుడు భారం పడుతుంది కదా. ఇప్పుడు ఫ్రీ అంటారు కానీ మరి ఆ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి మన ప్రజల మీదకి తీసుకుంటారు కదా, ప్రజలు కట్టే ట్యాక్స్ల మీదనే వసూలు చేయవలసి వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఎక్కడికి తీసుకొస్తుంది. పథకం అయితే మీ దృష్టిలో ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? మంచిదనా, వేస్ట్ అనా, అంటే బాగోలేదనా? బాగాలేదు అని చెప్పాను, కానీ మంచి కూడా లేదు. ఎందుకంటే అటు కొంతమంది 50% లాభం దొరికితే 50% వేరే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే లేడీస్ మామూలుగా బెనిఫిట్, ఇటైతే కుటుంబాలన్నీ ఇది అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ అందరూ బాధపడే బాధనే ఇప్పుడు లేదు చూడండి, లేకపోతే ఒక ఆటో కనిపించకపోతుంది ఇక్కడ. ఇప్పుడైతే అసలు మీకు రైట్స్ అనేవి పెద్దగా పడతానే లేవు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారన్నా, అంటే రైట్స్ అంటే ఓలా, ఊబరా, లేకపోతే ఊబర్ ర్యాపిడ్ రెండు ఇప్పుడు ఏవి లేవు ఇప్పుడు. ఓకే. ఓలా, ఊబర్ మీ దగ్గర సుమారుగా ఎంత చార్జ్ చేస్తున్నారన్న ఒక రైడ్ కి? ఊబర్ అయితే 30% ఛార్జ్ చేస్తుంది, ఓలా అయితే 30%. ర్యాపిడ్ అయితే ఇప్పుడైతే ఫ్రీ. ర్యాపిడ్ అయితే తక్కువే, ఫ్రీ, మొత్తమే ఫ్రీ, ఏం కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఓలా అనేది కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుందని కూడా చాలా మంది అని అంటారు. మీకు వచ్చే ఛార్జెస్ లో ఇప్పుడు సుమారుగా రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాదాపు 400 అక్కడే పోతాయి. 400-350 రూపాయలు సుమారుగా డీజిల్ మెయింటెనెన్స్ కూడా పోతుంది. అవిట్లకి ఎక్కువ పోతున్నాయి అంటే ఇప్పుడు మొత్తానికి బిజినెస్ లేదు. ఓకే. వాటి వల్ల కొంచెం నష్టం ఉందనంటే ఈ ఉచిత పథకం కూడా ఇంకా నష్టం అయిపోయింది, మొత్తానికి నష్టం అయిపోయింది. ఇంకా ఇలాంటి ఉచిత పథకాలు ఏమైనా తీసుకొస్తే దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అంటే మంచిదనా, ఫ్యూచర్ లో ఇలాంటివి తీసుకురాకుండా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందనా? మరి అంత ఉచితం ఇచ్చేసి వేరే ప్రాబ్లం పెట్టుడు కూడా ఇది వేరే వాళ్ళ కోసం ఆలోచించాలి. అది అన్ని ఉచితంగా పెడితే ఏముంటది చెప్పు, వేరే వాళ్ళకు నష్టమే. ఇప్పుడు ఇది పెట్టి ఎంత మందికి నష్టమే, ఎంతో మందికి నష్టం. సిటీలో దాదాపు 3-4 లక్షల ఆటోలు, క్యాబ్లు ఉంది. ఇంకెక్కువనే వాళ్ళందరూ ఇబ్బందే కదా, ఇబ్బంది. ఇప్పుడు అంత మందికి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాలన్నా ఏం చేస్తుంది? ఏమి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు ఇంతమందికి. ప్రభుత్వం తీసుకుని ఈ నిర్ణయం అయితే మీకు కొంచెము ఎట్లా అంటే కొంచెం తక్కువనే పెట్టేది ఉండదు, మొత్తం ఫ్రీ అంటే కండిషన్ పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకు ఇచ్చే బాగుంటుండే. అందరికి ఫ్రీ అనే వరకు వాళ్ళతోనే బిజినెస్ ఉంటుంది, లేడీస్ తోనే, ఆటో వాళ్ళకు, వేరే వాళ్ళకు. వాళ్ళే అన్ని ఫ్రీ అన్నప్పుడు వాళ్ళు గంట అయినా వెయిట్ చేసి బస్ ఎక్కే పోతారు. అట్లా మాట చెప్పాలంటే వేరే వాళ్ళ కడుపు మీద కొట్టేది.